హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమ్ న్యూ సిలబస్ సాంస్క్రిట్లో పాణిగ్రహణం అనే లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో పాణిగ్రహణం అనగా పెళ్లి అని అర్థం. సో మనం పెళ్లిలో జరిగేటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించిందే ఈ లెసన్. అంటే భారతీయ సంస్కృతి ప్రకారం వివాహ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ కాబట్టి, సో వివాహం మరి 100 ఏళ్ళు అని అంటాం కదా, అలాగనమాట. వివాహం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, సో ఈ లెసన్ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అన్న యొక్క ఇప్పుడు బ్రదర్ ఉంటాడు, చెల్లికి మ్యారేజ్ చేస్తాడు కాబట్టి, సో బ్రదర్ యొక్క బాధ్యత ఏంటి అనేది మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటాం. సో ఫస్ట్ అయితే మనం కవి గురించి చూద్దాం. సో కవి వచ్చేసి కాళిదాసు. ఇతడు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో జన్మించాడు అని చెప్పేసి విమర్శకుల అభిప్రాయం అయితే ఉంది. సో ఈ కాళిదాసు వచ్చేసి ఉపమా అలంకారం ఎక్కువ వాడేవాడు తన రచనలో, అందుకే ఇతన్ని ఉపమా కాళిదాసు అని అన్నారు. అలాగే విమర్శకులంతా అతన్ని కవికుల గురువు కాళిదాసు అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే కవికులానికే గురువు అని అతని రచనల ద్వారా వాళ్ళకు అర్థమై వాళ్ళు అలా పిలుచుకున్నారట. సో ఇతడు రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, సో ఇలాంటి అద్భుతమైన రచనలు చేశాడు. అందుకే ఇప్పటికి కూడా కాళిదాసు అంటే ఒక ప్రసిద్ధ కవి కులానికే గురువు అనే విధంగా అతను రచనలు చేశాడు. ఈ లెసన్లో ప్రధానంగా విదర్భ రాజు భోజ మహారాజు ఉంటాడు. అతనికి ఇందుమతి అనేటువంటి అందమైనటువంటి రతీదేవిలా ఉన్నటువంటి ఒకనొక చెల్లెలు ఉంటుంది. సో ఆ చెల్లెలు అజమహారాజుని ఇష్టపడుతుంది. అంటే స్వయంవరం ప్రకటిస్తాడు భోజరాజు, తన చెల్లెలు అజమహారాజుని ఇష్టపడుతుంది. ఎందుకంటే చాలా మంది అక్కడికి వస్తారు. ఈ భోజరాజు బాగా సభ చేసి అక్కడ ఉండేటువంటి రాజుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకో అని చెప్పడం, తద్వారా ఆజమహారాజుని ఆమె ఇష్టపడడం అనేది జరిగింది. సో ఈ విధమైనటువంటి దాన్ని మరి అతను ఎలా చేశాడంటే, స్వయంవరం మండపం అద్భుతంగా ఆయన అలంకరించి ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడంట. అది నగరం వెలుపల, అంటే నగరంలో అయితే ఇబ్బంది అవుతుందని నగరం వెలుపల దాన్ని సెట్టింగ్ మాదిరి వేయించి దాన్ని తాత్కాలికమైనటువంటి ఒకనొక భవనం ఏర్పాటు చేసి అందులో స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడంట. ఎక్కువ మంది రాజులు వచ్చారు. అందులో ఈ ఇందుమతి అజమహారాజుని ఇష్టపడి అజమహారాజు మెడలో పూలమాల వేస్తుంది. అంటే నేను ఇష్టపడ్డాను అన్నయ్య అని చెప్పింది. అన్నయ్య ఎవరో తెలుసు కదా, భోజ మహారాజు. సరే అని చెప్పేసి తన చెల్లెలు అజమహారాజుని ఇష్టపడిందని తెలుసుకున్నటువంటి ఆయన ఆ అజమహారాజుని, ఈ ఇందుమతిని తీసుకొని అతడు రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. రథాలు అందరూ కూడా సైన్యం అందరితో కలిసి రాజ్యంలోకి, విదర్భ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. మ్యారేజ్ చేయాలి కాబట్టి, పెళ్లి చేయాలి కాబట్టి ఇంకా. సో వైభవంగా పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి అతను ఆ విధంగా రాజ్యంలోకి వస్తుంటే ఆ రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, తోరణాలు అద్భుతంగా కట్టి ఉన్నారు రాజ్యంలో. శుభసూచకమైనటువంటి జెండాలు, అలాగే పూల తోరణాలు, అలాగే మామిడాకులు, ఇలా మనం పెళ్లికి ఏమైతే కడతామో అన్ని కూడా ఆ రాజ్యంలో ప్రతి ఇల్లులో కూడా ఉంది. ఎందుకంటే అజమహారాజు అద్భుతమైన అందగాడు, మన్మధునితో సమానమైనటువంటి వాడు. సో వీళ్ళందరినీ చూడడానికి ఇతన్ని చూడడానికి అక్కడ ఉండేటువంటి స్త్రీలు అద్భుతంగా కుతూహలంతో ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళు ఊరేగింపుగా వస్తున్నారు కాబట్టి చూద్దామని పరిగెత్తుకుంటూ వస్తున్నారంట ఆ స్త్రీలంతా. నగరంలో ఊరేగింపుగా వస్తుంటే అందరూ మేడల పైన కూర్చొని, కొంతమంది రోడ్డుకు అటుపక్క ఇటుపక్క ఉండి పైనుంచి కొంతమంది చూస్తున్నారు. ఒక స్త్రీ జుట్టుకు ముడి వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తుందంట అతన్ని చూడడానికి. పెద్ద జడ అనమాట. అమ్మాయికి జడ ఎంతో అలంకారం, అలాగే అందం అనమాట. అలాంటి జడని ఆమె ముడి వేయడం కూడా మర్చిపోయి అలాగ వచ్చేసిందంట. ఒక ఆమె కాళ్ళకు పారాన్ని పెట్టుకుందంట. ఒక స్త్రీ ఆ అజమహారాజుని చూడడానికి ఆమె కాళ్ళ పారాని కూడా ఇక్కడ మనకి చెరిగిపోతుంది అనేటువంటి ఫీలింగ్ లేకుండా పరిగెత్తుకొని అలాగే వచ్చేసిందంట. తర్వాత ఇంకొక ఆమె కాటుక ఒక కంటికి పెట్టుకుంటుందంట. అతను వస్తున్నాడని తెలిసి అక్కడికక్కడే అలాగే ఒక కంటికే కాటుక పెట్టుకొని పరిగెత్తుకుంటూ ఆమె అజమహారాజును చూడడానికి వచ్చిందంట. ఇంతమంది స్త్రీలు అజమహారాజును చూడడానికి వస్తున్నారు అంటే అర్థం అతను చాలా అందగాడు అని అర్థం అనమాట. ఇలా కవి కాళిదాసు వర్ణిస్తూ ఉంటాడు. ఇంకొక స్త్రీ అయితే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే నడుముకుండేటువంటి ముత్యాల హారం తెగిపోయి కింద పడిపోయిందంట. అవన్నీ కూడా ముత్యాలన్నీ రాలిపోతున్నాయి అన్నకు. అయినా కూడా మోహంతో చూడాలి అతన్ని అందగాడు అని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటూ
అజమహారాజును చూడడానికి వచ్చారంట. సో ఈ విధంగా స్త్రీలందరూ కూడా వస్తూ ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఈ విధంగా అనుకున్నారు, అంటూ ఉన్నారంట, అజమహారాజు దగ్గరికి వస్తున్నాడు ఇంకా రథంలో వాళ్ళ దగ్గర. వాళ్ళు అజమహారాజుకు వినపడే విధంగా ఈ విధంగా అన్నారు, ఇద్దరే రతి మన్మధుల్లా ఉన్నారు కదా, పూర్వజన్మలో ఎంత అదృష్టం చేసుకుని ఉన్నారు ఇద్దరు, ఇంత ఈడు జోడు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటుంటే అజమహారాజు వాళ్ళ మాటల్ని వింటూ లోపలే నవ్వుకుంటూ ముందుకెళ్ళాడు. అన్ని వింటూ బాగా రమణీయంగా ఉండేటువంటి పెళ్లి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన. అంటే బాగా అలంకరించి ఉన్న ఒకానొక ఇంద్రభవనం లాంటి ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఈ భోజమహారాజు అజమహారాజుని కూర్చోపెట్టి మంచి సింహాసనం మీద పట్టు వస్త్రాలు సమర్పించి అతనికి మధుపర్కం ఇస్తాడు. మధుపర్కం అంటే తేనె పెరుగు కలిపినటువంటి ఒకానొక తీయనైన పదార్థం. అది తాగుతాడు ఎవరు? అజమహారాజు. అలాగే మళ్ళీ ఇందుమతి దగ్గరకు తీసుకుపోతారు అతన్ని, బాగా అలంకరించి అతన్ని కూడా. ఇంకా పెళ్లి కదా, అక్కడ అమ్మాయిని తీసుకొస్తారు, ఇక్కడ నుంచి అబ్బాయిని తీసుకొస్తారు. సో ఈ విధంగా ఇందుమతి దగ్గరికి అతన్ని తీసుకెళ్తారు పెళ్లి మండపంలోనికి. సో పాణిగ్రహణం అంటారు దాన్నే. పెళ్లి స్టార్ట్ అయిందనమాట. అప్పుడు భోజరాజు ఆదేశానుసారం అక్కడ ఉండేటువంటి ఋషులు పండితులు అంతా అక్కడ ఒక యజ్ఞం చేసి, యజ్ఞం పూర్తయిన తర్వాత పెళ్లిని జరిపిస్తారనమాట. అగ్ని సాక్షిగా పెళ్లి చేయడం అంటారు కాబట్టి అందుకే యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ యజ్ఞం చుట్టూ తిరగాలి కాబట్టి తిరిగేటప్పుడు వాళ్ళకి బ్రహ్మముడి వేస్తారు. అంటే అతని యొక్క టవల్ వేస్తాం కదా మనం, ఆ టవల్కి అలాగే ఆమె యొక్క కొంగుకి అక్కడ బ్రహ్మముడి వేసి వాళ్ళిద్దరిని అలా ప్రదక్షిణలు చేయమంటారు అగ్నిగుండం చుట్టూ. చేతులు కలపడం ద్వారా ఒకరినొకరు స్పర్శ తెలుసుకుంటారు. వాళ్ళిద్దరు చేతులు కలుపుకుంటారు, చేతులు ముట్టుకోవడం ద్వారా వాళ్ళ స్పర్శ అద్భుతంగా ఫీల్ అవుతుందంట ఆమె. ఎవరు అంటే మన ఇందుమతి. అనురాగంతో ఆమె పులకించిపోతుందంట. సిగ్గుతో కొంచెం కూడినటువంటి బిడియంతో ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారంట. ఆమెమో ఓరకంటితో చూస్తుంది, ఇతడేమో కళ్ళు పైకెత్తి ఆమెని చూడడం జరుగుతుంది. సో మరి వివాహ టైంలో ఆమెకు కంటి నుంచి నీళ్లు వస్తున్నాయంట, అలాగే చెక్కిళ్ళు ఎర్రబడ్డాయంట. వధూవరులని చాలా మంది ముత్తైదులు వచ్చి, అలాగే అక్కడ ఉండేటువంటి పురస్త్రీలు వచ్చి, పెద్దవాళ్ళు వచ్చి అక్కడ అక్షింతలు వేసి ఆశీర్వదించారంట. సో ఈ విధంగా మన పెళ్లి తంతు ఎలా జరిగిందో వాళ్ళది కూడా అలాగే జరిగింది. అలాగే భోజరాజు వచ్చిన ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా బహుమతులు ఇవ్వడం మొదలు పెట్టాడంట. బహుమతులు చూడండి, మనం కూడా రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా, అప్పట్లోనే రాజులు ప్రజలందరికీ, వివాహానికి వచ్చిన ప్రజలందరికీ కానీ పెద్ద కార్యాలు ఏవైనా ఉంటే వాళ్ళకి కానుకలు ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అనమాట. అన్నం తిని వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ మాదిరిగా ఇచ్చేవాళ్ళు. సో ఈ విధంగా భారతీయ సంస్కృతిలో పాణిగ్రహణం అంటే పెళ్లి అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉంది, అన్న ఒక చెల్లెలి మీద ఎలా ఉండాలి, ఎలాంటి బాధ్యతను కలిగి ఉండాలి, అలాగే భారతీయులు మ్యారేజ్ ఏ విధంగా చేసుకోవాలి అని ఈ ఇందుమతి స్వయంవరం ద్వారా, పాణిగ్రహణం అనే దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇది మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు క్లియర్గా ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇదే జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పాణిగ్రహం అనే లెసన్. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళకి కూడా చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.